వెలగ చెట్టు. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి కొన్ని మొక్కలు, వాటి ఫలాలు మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలలో ఒకటి ఈ వెలగ చెట్టు. దీన్ని సంస్కృతంలో కపిత్థ అనేటువంటి పేరుతో పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో అలాగే వైదిక యుగం నుంచి కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇది వినాయకుడికి ఎంతో ప్రీతి పాత్రమైంది మీకు తెలుసు. ఇది ఔషధపరంగా కూడా చాలా దీనికి ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఫలాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చెట్టు ఫలం అంటే దీన్ని పండ్లు ఏనుగులు దీన్ని ఇష్టంగా తింటాయి. కాబట్టి దీన్ని ఎలిఫెంట్ యాపిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే దీన్ని ఆ కోతులు కూడా ఇష్టపడతాయి, అందుకే అవి ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే దీనికి మంకీ యాపిల్ అని ఇంగ్లీష్లో దీన్ని పిలుస్తారు. ఏదేమైనా ఈ వెలగపండులో తీపి, అలాగే పులుపు, ఇంకా వగరు, ఇన్ని విభిన్నమైనటువంటి గుణాలు, రుచులు ఉంటాయి. కాబట్టి అనేక రీతులుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. దీనికి చక్కటి సువాసన ఉంటుంది. ఇది వెలగపండు ప్రత్యేకత. వెలగపండు గుజ్జు ఇది లివర్ని, అలాగే గుండెని, ప్రధానంగా పేగులకి ఒక మంచి టానిక్ కింద పనిచేస్తుంది. అలాగే వెలగలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఈ గుణాలు అమీబియాసిస్, కలరా ఇలాంటి వ్యాధులకి ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఈ గుణాలన్నీ కూడా ఈ మధ్య ఆధునిక పరిశోధనల్లో కూడా ఈ వెలగ తాలూకు జిగురు దీనికి షుగర్ని తగ్గించేటువంటి గుణం ఉన్నట్టుగా ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. ఇదొక అమేజింగ్ విషయం. కాబట్టి ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక బహుమతి అని చెప్పొచ్చు. అయితే చాలామందికి వెలగ పండే తెలుసు, కానీ మొక్క గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వెలగ చెట్టు శాస్త్రీయ నామం ఏమిటి అంటే లిమోనియా ఎసిడిసిమా అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. సంస్కృతంలో కపిత్థ అనేటువంటి పేరు ఉంది. ఇది మధ్య రకంగా పెరిగేటటువంటి ముళ్ళతో కూడినటువంటి ఒక చెట్టు. దీని ఆకుల నుంచి ఒక రకమైనటువంటి సుగంధం వస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి సుగంధంతో ఉంటాయి వీటి ఆకులు. అలాగే దీనికి పువ్వులు ఉంటాయి, పసుపచ్చ రంగులో చక్కగా మంచి ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇక పండ్లు గుండ్రంగా, ఇంకా ఒక చేతి పిడికిలి అంత సైజులో ఉంటాయి. పండు పైన గట్టి ఒక చెక్కలాంటి బెరడు ఉంటుంది. లోపల గుజ్జు ఇది పుల్లగా కాస్త తీయగా ఉంటుంది. వెలగ చెట్టు అడవిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, అడవులలో. కానీ కొన్ని చోట్ల దీన్ని తోటల్లో కూడా పెంచుతున్నారు. వెలగ చెట్లో ఉండేటువంటి ఆకులు, అలాగే పండ్ల తాలూకు గుజ్జు, గింజలు, బెరడు, వేర్లు వీటన్నిటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధంగా వాడుకోవచ్చు. వెలగ ఆకు రసం అనుకోండి 2 టీ స్పూన్ల మోతాదుగా వాడాల్సి ఉంటుంది. వేరు బెరడు అనుకోండి, ఈ వేరు బెరడుని కషాయం కింద వాడాల్సి వస్తే దీన్ని 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా వాడుకోవచ్చు. ఈ గింజల పొడి అనుకోండి, దీన్ని 1.5 గ్రామ్స్ మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. పండు గుజ్జు దీన్ని నేరుగా ఇతర పదార్థాలతో కలిపి కూడా దీన్ని వాడుకోవచ్చు. వామిటింగ్స్, వాంతులలో వెలగ ఉపయోగపడుతుంది. పదే పదే వాంతులు అవుతున్నప్పుడు కడుపులో వికారం అనిపిస్తూ ఉంటుంది. కడుపులో వికారం వల్ల వాంతులు అవుతూ ఉంటాయి. అజీర్ణం వల్ల వాంతులు అవుతూ ఉంటాయి. అలాగే ఆహార నాళికలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 2 స్పూన్ల వెలగ ఆకుల రసాన్ని ఇంటర్నల్గా తాగాలి. లేకపోతే మరొక పద్ధతి ఉంది. 3 స్పూన్ల వెలగ ఆకు రసానికి 1 గ్రాము పిప్పళ్ళ పొడి కలిపి, తగినంత తేనె కూడా కలిపి తాగాలి. దీంతో ఈ వాంతులు కంట్రోల్ అవుతాయి. అంటే ఇది కఫ పిత్త దోషాలని తగ్గిస్తూ వాంతులు నివారిస్తుంది. ఇంకోటి అజీర్ణ సంబంధంగా విరేచనాలు అవుతూ ఉంటాయి, ఇండైజెషన్ రిలేటెడ్ డయేరియాస్. ఇలాంటప్పుడు కూడా ఈ వెలగ పనిచేస్తుంది. ఈ ఇండైజెషన్తో విరేచనాలు అవుతున్నప్పుడు కడుపు నొప్పి ఉంటుంది, మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఉన్నటువంటి మళ్ళీ విరేచనాలు అవుతూ ఉంటాయి, అజీర్ణం టోటల్గా సతమతం చేస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు, తర్వాత జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ ఇండైజెషన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెలగకాయలో ఉండేటువంటి గుజ్జుని దీనికి కాస్త ఉప్పు కలపాలి, దంచి పరిగడుపుని తినాలి. దీంతో ఆ విరేచనాలు తగ్గుతాయి. అలాగే 1.5 గ్రాములు అంటే దాదాపుగా 1/4 టీ స్పూన్ వెలగ గింజల పొడిని నీళ్ళకి కలిపి తాగాలి. దీంతో కూడా ఈ ఇండైజెషన్ వల్ల వచ్చేటటువంటి విరేచనాలు తగ్గుతాయి. ఇంకొకటి చాలామందిలో మనం గమనించేది ఆకలి లేకపోవడం. ఆకలి తగ్గినప్పుడు, ఆకలి ఉండనప్పుడు ఆహారం తినడానికి ఇష్టం ఉండదు కాబట్టి తినరు. దీనికి మెయిన్ కాజ్ ఏంటి అంటే జీర్ణ వ్యవస్థలో లోపాలు, అంటే లివరు ఇలాంటివన్నీ అనుబంధంగా ఉంటాయి కదా, అవి సరిగ్గా పనిచేయకపోవటం. ఇలాంటప్పుడు బాగా పండినటువంటి వెలగ పండుని మళ్ళీ దీన్ని నిప్పుల్లో కాల్చాలి. ఈ వెలగ కాయని తెచ్చుకొచ్చి పండే దశలో నిప్పుల్లో వేసి కాల్చాలి. అప్పుడు దాని నుంచి ఈజీగా గుజ్జు తీయచ్చు. ఇలా గుజ్జు తీసి ఈ గుజ్జుకి శొంఠి మిరియాలు కలిపి చిన్న రేగు పండు అంత మాత్రలు చేసుకొని ఉంచుకోవాలి.
రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఆకలి పెరుగుతుంది. అలాగే ఇంకొకటి బాగా ఇబ్బంది పెట్టేది ఎక్కిళ్ళు, హిక్కప్స్. దీంట్లో ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. గొంతులోనేమో నొప్పిగా ఉంటుంది, ఎంబరేజింగ్గా ఉంటూ ఉంటుంది. సాధారణంగా నర్వస్ సిస్టమ్ లోపాల వల్ల లేకపోతే ఇండైజెషన్ వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఎసిడిటీ లాంటి వాటిలో కూడా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక బాగా పడినటువంటి వెలగ దాని నుంచి గుజ్జు తీసి ఈ గుజ్జుకి పిప్పళ్ళ పొడిని కలపాలి, కలిపి చప్పరిచ్చేయాలి. దీంతో పాటుగా ఈ వెలగాకుని దంచి రసం తీయాలి. ఈ రసానికి ఉసిరి ఆకు రసం, పిప్పళ్ళ పొడి, తేనె కలిపి ఇంటర్నల్గా తాగాలి. దీంతో ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎందుకంటే ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకొక ప్రాబ్లము కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. కీళ్ళలో వాపు, అలాగే నొప్పి, ఇంకా కీళ్ళు కదలికలలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా వాతదోషం ప్రకోపించడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఇలాగ అనేక అంశాల వల్ల ఈ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 20 గ్రాముల వెలగ చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని దంచి రసం తీయాలి. ఆ రసం రాకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించి అప్పుడు దంచి రసం పిండాలి. దీన్ని 3 రోజుల పాటు ఇంటర్నల్గా తాగుతూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఇది వాతాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి గుణాలు, వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ పాలిఆర్థరాల్జియా అంటే పెయిన్ఫుల్ జాయింట్స్ సమస్య తగ్గుతుంది. ఇంకొకటి ఈ మధ్యకాలంలో సంతాన రాహిత్యానికి, మేల్ ఇన్ఫర్టిలిటీకి వీర్యం తక్కువ ఉండటం. ఇలాంటప్పుడు వీర్య వృద్ధి కోసం వెలగ ఉపయోగపడుతుంది. వీర్యకణాలు తక్కువగా ఉండటం, అలాగే శారీరకంగా బలహీనత, ఇవన్నీ కూడా ఈ సమస్యని ఎక్కువ చేస్తూ ఉంటాయి. పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్ కింద ఉంటూ ఉంటాయి వీర్యం సరిగ్గా లేకపోవటానికి. ఇలాంటప్పుడు వెలగ గింజల పొడి, దీనికి సమానంగా చక్కెర కలిపి ఒక చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే వీర్య వృద్ధి అంటే ఈ స్పెర్మటోజెనిసిస్ చక్కగా జరుగుతుంది. ఎందుకంటే దీనికి స్పెర్మ్ క్వాలిటీని పెంచేటువంటి నేచర్ ఉంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అలాగే మహిళలను బాగా ఇబ్బంది పెడుతూ ఎవరికి చెప్పుకోలేరు, అట్లని భరించలేరు ఆ సమస్యే తెల్లబట్ట సమస్య, లికోరియా. ఇలాంటప్పుడు జననేంద్రియం నుంచి తెల్లటి స్రావం వస్తూ ఉంటుంది, బలహీనపడిపోతూ ఉంటారు సాధారణంగా బాధితులు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే వెలగాకు, అలాగే వెదురు ఆకు సమంగా కలిపి ముద్దగా నూరాలి. తేనె కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి దీన్ని. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దాడి చేసేటటువంటి ఇన్ఫెక్షన్స్ మీద పనిచేస్తూ తెల్లబట్ట సమస్య నుంచి బయటపడేలాగా చేస్తాయి. ఇంకొకటి మనం కామన్గా చూసేది జ్వరం. ఇలాంటప్పుడు శారీరక ఉష్ణోగ్రత పెరిగిపోతే మళ్ళీ సింకోపియల్ అటాక్స్ లాగా నీరసపడిపోతూ ఉంటారు. సాధారణంగా హీట్ పెరిగిపోవడం వల్ల ఈ జ్వరంలో మామూలుగా శారీరక విధులకి అంతరాయం కలిగి ఇండైజెషన్ ఇలాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మంచం మీద వెలగ ఆకుల్ని పరిచి పడుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, శరీరంలో ఉండేటువంటి హీట్ని ఇది గుంజేస్తుంది. సాధారణంగా ఎరప్టివ్ ఫీవర్స్లో వీటిలలో ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే బాగా హీట్ వచ్చి ఒక్కోసారి పొక్కు లాంటివి వస్తూ ఉంటాయి శరీరం మీద, ఉదాహరణకు చికెన్ పాక్స్ ఇలాంటి సందర్భాలలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే సరైన నిద్ర లేకపోవటం. ఇలాంటప్పుడు సుఖనిద్ర కోసం కూడా ఇది వెలగ ఉపయోగపడుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అనేక సమస్యల వల్ల నిద్రలేమి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనసేమో ప్రశాంతంగా ఉండదు. వాతదోషం పెరిగిపోవటం వల్ల ఇంకా రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెలగ వేరు చెక్క, దీన్ని సాండ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం తీయాలి. దీన్ని కనుబొమ్మల మధ్య ఆ కణతల పైన, ఆ కనునొప్పుల పైన రాసుకోవాలి. దీంతో మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా వాతదోషాన్ని తగ్గిస్తూ మనసుని శాంతపరుస్తుంది. దీంట్లో ఉండేటువంటి గుణాలు నాడీ వ్యవస్థని విశ్రాంతపరుస్తాయి. వెలగ ఆకుల నుంచి తీసినటువంటి నూనె చర్మ వ్యాధులలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తామరని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పచ్చి వెలగ పండుని నేరుగా తింటే గొంతు బొంగురు పోయేటట్టు అవకాశం ఉంటుంది. గొంతులో మంటగా కూడా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పండిన వెలగ పండును మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, విటమిన్ సి లాంటి ముఖ్యమైనటువంటి పోషకాలని అందిస్తుంది. కాబట్టి వీటి కోసం నేను తీసుకోవచ్చు. అలాగే వెలగలో ఉండేటువంటి జిగురికి డయాబెటీస్ని కంట్రోల్ చేసే గుణం ఉందని ఈ మధ్య పరిశోధనలో తేలింది. ఈ మొక్కని వాడే ముందు వైద్య సలహాతోటి ఈ ఔషధాల కోసం, ఔషధ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. వెలగ కేవలం ఒక మొక్క కాదు, ఇది మన ఆయుర్వేద సాంప్రదాయానికి ఒక ప్రతీక. వేల సంవత్సరాలుగా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ అమూల్యమైన వనమూలికని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన అంతరంగపు ఆరోగ్యాన్ని ఇది రక్షిస్తుంది మనం దీన్ని కాపాడితే.
ప్రకృతి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.